వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. తమిళ స్టార్ హీరో ధనుష్ అటు తమిళనాడులోనే కాకుండా ఇటు టాలీవుడ్లో కూడా ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. మరి ఇప్పటికే ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసి తనదైన శైలిలో దూసుకెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండగా మరో లేటెస్ట్ అప్డేట్స్ ధనుష్ నుంచి వినిపిస్తుంది. అదేంటి అంటే కంగువా వంటి రిపీట్ అదేంటో చూసే ముందు ప్రస్తుతం ధనుష్ చూసుకున్నట్లయితే ఓన్లీ యాక్టర్గానే కాకుండా డైరెక్టర్గా, ప్రొడక్షన్, సింగింగ్, మల్టీ టాస్కింగ్, మల్టీ స్కిల్స్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. మరి ధనుష్కి ఎంత విపరీతమైన క్రేజ్ ఉందంటే ధనుష్ సినిమాలో సాంగ్స్ వింటూ ఇప్పటికీ కూడా ఓల్డ్ మూవీస్ అయినా ఆ సాంగ్స్ ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఆయన నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఇటీవల కరా సినిమాతో అందరినీ ఆకట్టుకున్నటువంటి ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మరి ఇంకొక లేటెస్ట్ అప్డేట్ వస్తుంది. మరి శివ దర్శకుడు కంగువా దర్శకత్వం వహించినటువంటి శివతోటి ఒక ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ వరుస సినిమాలతో దూసుకెళ్ళిపోతున్నటువంటి ధనుష్ శివతోటి ఒక యాక్షన్ మూవీ తీయబోతున్నారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికీ అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మరి ధనుష్ నుంచి అటు శివ దర్శకత్వంలో నటిస్తున్నారా, ఏం జరుగునుంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాల్సిందే. మరి విభిన్నమైన కథనాలతో తానే డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్గా మారారు, సింగింగ్, ఇలా ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు మరి శివ దర్శకత్వంలో ధనుష్ చేయబోయే మూవీ ఏ విధంగా ఉండబోతుంది, డిఫరెంట్ కథనాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తారు అని చెప్పి ధనుష్ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. చాలా అంటే యూత్కి కనెక్ట్ అయ్యేటువంటి మూవీస్ ఎక్కువగా తీస్తారనే కూడా ఆయన పైన సాంగ్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి, సెలక్షన్స్లో ఈవెన్ డైరెక్ట్ చేసిన సూపర్గా ఉంటుంది అని చెప్పి ధనుష్కి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మరి ఇటీవల ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారంటూ ఆయన నాన్న కూడా కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా వైరల్గా మారాయి. మరి ఇప్పుడు అటు శివతో మూవీ చేయబోతున్నారు. మరి దీనిపైన అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.